మనకి చలి ఎక్కువ బతుకుడు కష్టమేమో. స్లోగా మంచిగా పిచ్చుకలై సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా? నమస్తే మా. ఈ రోజు నుంచి మన స్లీపింగ్ సైకిల్ కొంచెం సెట్ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ 7 గంటలకు లేద్దామని ప్లాన్ ఉండే. బట్ ఇంకా మనకు మంచిగా అలవాటు కాలేదు కదా. సో యాజ్ యూజువల్ 11 గంటలకు లేచిన. 7 గంటలకు లేచిన ఉండే, బట్ మళ్ళీ ఎప్పుడు వన్నానో నాకు కూడా తెలియదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇట్లా లేట్ లేసినందుకు మన స్కెడ్యూల్ నుంచి ఒక టాస్క్ మిస్ అయింది. మార్నింగ్ లేచినాక బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక 2 గంటలు జాబ్ లోకి అప్లై చేద్దాం అనుకున్నాం. బట్ ఎనీవేస్ పొంగిపోయింది ఏం లేదు. సో ఇక మన డే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆకలి అవుతుంది మా, పోయి ఏముందో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ మనది కొంచెం ఫాస్ట్ గా అయిపోవడానికి ఫ్రూట్స్ పేరు మీద మనకి ఇప్పుడు యాపిల్ ఉన్నాయి, ఆల్సో బ్రెడ్ కూడా ఉంది. సో ఇక ఒక శాండ్విచ్, యాపిల్, ఇంకా కాఫీ, దీంతో మన బ్రేక్ఫాస్ట్ సెట్ చేద్దాం. బయట మంచిగా ఎండ ఉంది, 16 degrees. హ్యాపీగా నడుచుకుంటా జిమ్కోవచ్చు. ఎన్ని రోజులైంది మా ఇట్లా ఎండలో బయటికి వచ్చి. ఇప్పుడు టెంపరేచర్ 16 degrees ఉంది. అయినో మరీ ఎక్కువేం కాదు, బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత 16కి వచ్చింది టెంపరేచర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకి చలి ఎక్కువ బతుకుడు కష్టమేమో. నేనైతే చలిని అసలు తట్టుకోలేను, అందుకే ఈ మాత్రం ఎండకు కూడా ఖుషి అయిపోతున్నా. యాక్చువల్గా రోడ్ మీద నుంచి మొత్తం తిరిగేసి ఇట్లా రావాలి, బట్ మనది అడ్డదారి. సో డైరెక్ట్ గడ్డిలో నుంచి వెళ్ళిపోతున్నాం. చలి స్టార్ట్ అయింది మావా. యాక్చువల్లీ మన బస్ స్టాప్ ఇక్కడనే, కానీ ఇంకా బస్లో పోయే బదులు నడుచుకుంటూ పోదామని చెప్పేసి ఇప్పుడు మన రూట్ ఎట్లా ఉంటుంది అంటే అట్లా రోడ్ మీద నుంచి ఇట్లా రౌండ్గా తిరిగేసి ఆ మెయిన్ రోడ్ మీదకి ఎక్కాలి, వెనకాల రోడ్కి. బట్ మనకు అడ్డదారులు ఇష్టం కదా, సో డైరెక్ట్ ఇట్లా రైట్ నుంచి చెట్ల మధ్య నుంచి ఆ రోడ్కి కనెక్ట్ అయిపోతుంది, అట్లా వెళ్ళిపోదాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. స్లోగా మంచిగా పిచ్చుకలై సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా? ఈ పాటల కంటే అది చాలా బాగుంది. సో ఇదే మన అడ్డదారి. స్ప్రింగ్ కాబట్టి చెట్లు ఏం లేవు, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. బట్ నార్మల్గానైతే ఇదంతా చెట్లతోని మొత్తం నిండిపోయి అసలు ఏం కనిపించకుంటుండే రోడ్. ఓకే, సో టాస్క్ నెంబర్ 1 ఇట్లా అని కిందికి దిగేసి ఆ నీళ్ళని దాటేసి సింపుల్గా చిన్న కొండ ఎక్కేసి అట్లా మీదికి ఎక్కిస్తే మన రోడ్ కనెక్ట్ అయిపోతాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఒక మినీ ట్రెక్ అనుకోండి. హియర్ వి గో. జై మహేష్మతి. ఓకే, చిన్న రాయల్ బ్రో. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, సింపుల్ గా చిన్న కొండ ఎక్కేసి అట్లా మీదికి ఎక్కిస్తే మన రోడ్ కనెక్ట్ అయిపోతాం. ఏ అంటే నోరు పడిపోయిందా? ఇట్లా రోజు జిమ్ పోయేటప్పుడు ఏదో ఒక చిన్న మినీ ట్రెక్. ఏదో తేడాగా ఉందేంటి? ఒక్క నిమిషం, టెన్షన్ పడకండి. ఈ 2 బాగా రోజులు అయిందని చెప్పినా కదా, అందుకని కొంచెం సన్ బేతింగ్ చేస్తున్నారు అన్నట్టు మన వాళ్ళు. ఇప్పుడు మన కాలేజ్లో 3 పనులు ఉన్నాయేమో. ఒకటి అకాడమిక్ అప్డేట్ ది వ్లాగ్ రికార్డ్ చేయడం. నెక్స్ట్ జిమ్ కి పోయి ఇప్పుడు మనం చేస్తున్న day 1 వ్లాగ్ ఒకటి కంటిన్యూ చేయడం. అండ్ లాస్ట్ కి ఒక ప్రింట్ తీసుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు టైం 3:30. సో లెట్స్ గో. ప్రింట్ గురించి ఎక్కువ టెన్షన్ లేదు, మనం ఇంటికి పోయేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రింట్ ఏంది అంటే అమెజాన్ ఒక ప్యాకేజ్ రిటర్న్ ఇచ్చేది ఉంది, దీనికోసం ఎక్కువ టెన్షన్ లేదు, పోయేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. 3:30 అవుతుంది కాబట్టి ఇక్కడ వెదర్ మీద నాకు ఎక్కువ అయితే నమ్మకం లేదు, ఎప్పుడు చీకటి అయితే తెలియదు. మనం జిమ్ పోయి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేసుకుందామంటే నడవదు. సో అందుకే ఫస్ట్ ఏదైనా మంచి స్పాట్ చూసుకొని మనం వీడియో రికార్డ్ చేసుకుందాం, తర్వాత అటు నుంచి అంటే జిమ్కి పోదాం. ఈ సన్నుమా కొంచెం సంజుమా అని బాగానే ఆగం చేస్తుండు మా. ఫ్లాష్ బ్యాక్. నేనైతే చలిని అసలు తట్టుకోలేను, అందుకే ఈ మాత్రం ఎండకు కూడా ఖుషి అయిపోతున్నా. ఈ సన్నుమా కొంచెం సంజుమా అని బాగానే ఆగం చేస్తుండు మా.
16 degrees అన్నో లేదో ఈరోజు మాక్సిమం టెంపరేచర్ 16 నుంచి 17కి చేంజ్ అయింది ఇదేందో. ఎనీవేస్ మనకు మంచిదేమో. అండ్ ఇదే కామన్స్, అంటే బేసిక్గా కామన్స్ అన్నట్టు. బట్ రిస్క్ లేనిదే రస్క్ లేదు. సో ఎనీవేస్ కష్టపడదాం, సెట్ చేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్. ఓకే, సో ఇదే మన ప్రింటింగ్ మెషిన్. యూజ్ చేయడం ప్రతి సింపుల్. ఫస్ట్ ఇది స్కాన్ చేసి మన డాక్యుమెంట్ దాంట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, సో అప్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మన అకౌంట్ లాగిన్ అయిపోవాలి. నెక్స్ట్ మన కార్డ్ స్వైప్ చేయాలి. అంతే, ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. ఇది మన బ్యాలెన్స్. ఇప్పుడు మన కార్డులో బ్యాలెన్స్ లోడ్ చేయాలి అంటే ఇంకా కౌంటర్ దగ్గరకు పోయి మనం క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళు దాంట్లో కార్డులో లోడ్ చేస్తారు. ఒక్క షీట్కి 10 సెంట్లు. మన దగ్గర ఇంకా $1 ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకి మళ్ళీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ కొడితే కింద డబ్బాలు వచ్చేస్తాయి. అట్లా ఫైనల్లీ రికార్డింగ్ అయిపోయింది. మామూలుగా మనం జర చేంజ్ చేసేసుకొని వర్కౌట్కి వెళ్ళిపోదాం. మనం జిమ్కి వచ్చి వర్కౌట్ చేసి బాగానే రోజులైంది, అలవాటు కూడా పోయింది. కాబట్టి కొంచెం మజిల్స్ అన్నింటినీ కొంచెం లైట్గా అలవాటు చేయడానికి ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లాగో ఈరోజు సండేనే కాబట్టి కొంచెం ఫుల్ బాడీ వర్కౌట్ చేసేస్తే బాడీ కొంచెం వార్మప్ అయిపోతుంది. రేపటి నుంచి మంచిగా మన స్ప్లిట్ ఫాలో అయిపోవచ్చు. అదే పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ ఫాలో అయిపోవచ్చు రేపటి నుంచి. సో ఆల్ సెట్. Helicopter. మన బేసిక్ వార్మప్ అయిపోయింది. మా కింద ఫ్లోర్లో మన మెయిన్ మిషనరీ ఇంకా మెయిన్ ఎక్విప్మెంట్ అంతా కిందనే ఉంటుంది. సో ఇక అడిగి పోయి అన్ని మిషన్లతో ఒక ఫుల్ బాడీ వర్కౌట్ వేసేస్తే ఈ రోజుకి ఆల్ సెట్. మొత్తం ర్యాక్ అంతా ఖాళీగా ఉంది. మా కింద ఎట్లుంటుందో డౌటే. ఐ హోప్ ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మొత్తం అన్ని మిషన్లు గెలకాలి. అన్ని మిషన్స్ అనుకున్నాం కదా, ఇంకా లెగ్స్ కూడా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మా వర్కౌట్ అయిపోయింది, బట్ ఆకలి అవుతుందిరా. ఇట్లాంటప్పుడు ఆకలి అవుతుంది అని చెప్పి ముందు జాగ్రత్త కోసం బ్యాగ్లో ఒక బనానా పెట్టుకొని వస్తే ఇట్లాంటప్పుడు తినొచ్చు.
సెకండ్స్లో చికెన్ అయిపోయింది మా చికెన్ తీసుకోవడానికి మన ఇంటి పక్కనే ఉన్న ఒక సూపర్ మార్కెట్ అదే వైస్కి వచ్చిన